ఈ దినము ఒక నూతన టాపిక్ను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే దేవుని యొక్క మంచితనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని కొరకు అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. 119వ దావీదు కీర్తన 68వ చరణం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. దీనిని ఇంగ్లీష్లో చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. దేవా, నీవు మంచివాడవు, మంచి క్రియలు చేయువాడవు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచితనము మన ఊహకు అందనిది. అనేక సార్లు మనం దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. ఎంత మంచితనమో కొన్నిసార్లు మనము ఆ మంచితనాన్ని చూసినప్పుడు, ఇతరులకు దేవుడు ఆ మంచితనాన్ని అందిస్తూ ఉన్నప్పుడు కొంత ఆవేదనకు కూడా గురి అయ్యేంత మంచితనం దేవుని దగ్గర ఉంటుంది. ఉదాహరణగా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి తన యొక్క తోటలో పని చేయటానికి కొంతమందిని పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా తోటలో ఈ పని ఉంది, మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఈ పని చేస్తే నేను మీకు ఇంత జీతం ఇస్తాను అని ఒక ఒప్పందం కుదుర్చుకుని వారిని తన పనిలో పెట్టుకున్నాడు. మరి కొంతసేపు అయిన తరువాత ఆయన మరలా కొంతమంది పనివారిని పనిలోనికి ఎక్కించుకున్నాడు. అలా 2-3 సార్లు చేసి చివరి గంట కూడా కొంతమందిని తన పనిలోనికి ఎక్కించుకున్నాడు. చివరి గంట పనివారు 1 గంట సేపు పని మాత్రం చేశారు. చాలా మంది 7 గంటలు 8 గంటలు ఈ విధంగా పని చేశారు. జీతం ఇచ్చే సమయం వచ్చింది. జీతం ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఈ పనివారందరికీ వారి వారి పని చొప్పున జీతం ఇస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే చివరి గంట మాత్రమే పని చేసినటువంటి వారికి 7 గంటలు 8 గంటలు పని చేసిన వారితో సమానముగా జీతం ఇవ్వటం మరి మిగతా వారందరూ చూశారో చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడి, అదేంటయ్యా, మేము ఉదయం నుంచి ఇంతవరకు పని చేస్తే మాకు ఇంత మాత్రమే జీతం ఇచ్చావు నువ్వు, కానీ వీరు 1 గంట మాత్రమే పని చేస్తే కూడా మా సమానంగానే నువ్వు వారికి జీతం ఇస్తూ ఉన్నావేంటి అనే మాటను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా, నేను మీకేమీ అన్యాయం చేయటం లేదు, నేను మీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే మీకు ఇస్తూ ఉన్నాను. మనందరము కూడా మీరు నాకు పనిలోనికి రాకమునుపు మీరు 7 గంటలు 8 గంటలు నా దగ్గర పని చేయాలి, ఇదిగో నేను 300 రూపాయలు ఇస్తానని కదా నేను ఒప్పందం చేసుకున్నాను, దానికి 1 రూపాయి కూడా నేను తక్కువ చేయకుండా మీకు ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు మీతో సమానంగా వేరే వారికి ఇస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? అది నా డబ్బు, నా ఆలోచన, నా మంచితనంతో నేను ఇస్తాను, మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అనే మాటను చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా దేవుని యొక్క మంచితనము మనమందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు నా యొక్క ఉద్దేశాలు 2. ఒకటి, దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవటము మొదటిదైతే, రెండవది మనము మంచివారిగా ఉండి మంచి క్రియలు చేయువారిగా అవ్వాలని
నేను కోరుతూ ఉన్నాను. మనము మంచివారిగా అవ్వాలి, మంచి క్రియలు చేసేవారిగా మరి చేయటానికి మనం ప్రయత్నం చేయాలి మన జీవితంలో. కానీ అట్ ద బ్యాక్ ఆఫ్ మైండ్, మన యొక్క జీవితంలో మనకు తెలియకుండానే కొన్నిసార్లు దేవునిపై ఒకలాంటి అసహనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. లేకపోతే దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించే వారిగా మనం ఉంటాం. దేవుని యొక్క మంచితనాన్ని శంకించి, దేవా ఎలా ఎందుకు చేశావు అని ప్రశ్నించే వ్యక్తులుగా మనం ఉంటాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణగా మనం ఆలోచన చేద్దాం. మానవులకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మనము చేసే పనులను బట్టి దేవుడు యొక్క మంచితనము కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది అని అనుకుంటారు. మనము చేసే పనులను బట్టి ఆయన ప్రేమ మన ఎడల ఎక్కువవుతుంది, తగ్గుతుంది కొన్నిసార్లు అనుకుంటాం. లేకపోతే మనం చేసే పనుల వల్ల ఆయన యొక్క క్షమా గుణము ఎక్కువవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతుంది. మనకిచ్చే జవాబులు కొంత త్వరగా వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి మనం చేసే పనులను బట్టి అని మనం అనుకుంటాం. కొన్ని ఉదాహరణలు నేను చెప్పనివ్వండి ప్రేమని దేవుని బిడ్డలారా. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన పని కొరకు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక ప్రాముఖ్యమైన పని కొరకు వెళుతూ ఉన్నప్పుడు సాధారణంగా ప్రార్థన చేసుకుని, దేవుణ్ణి మనసులో స్మరించుకొని, దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని వెళ్ళటం మనందరం చేసేటువంటి అలవాటు. ఒకవేళ ఆ పని ఏదైనా, నువ్వు ఆ రోజు ఏదో మరి తొందరపాటులో ఉండి ప్రార్థన చేసుకోలేదు, ప్రార్థన చేసుకోకుండా నీవు వెళ్ళావు, ఆ పనిని తలపెట్టావు, ఆ పనిని తలపెట్టా కూడా ఆ యొక్క పని జరగలేదు, నువ్వు అనుకున్న విధంగా పని జరగలేదు, ఆ పని ఫెయిల్యూర్ అయిపోయింది. వెంటనే నీ మనసులో నా మనసులో వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, నేను ప్రార్థన చేసుకోకుండా వచ్చాను కాబట్టి ఈ పని జరగలేదు అని మనం అనుకుంటాం. ఉదాహరణగా ప్రేమైన దేవుని బిడ్డలారా, పరీక్ష ఒక గంటలో ఉందనుకుందాం. ఒక గంటలో, గంట 2 గంటల్లో 10 గంటలకు పరీక్ష ఉంది. 6 గంటలకు నేను లేచి రివిజన్ చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఆలోచన చేద్దాం. అందరం కూడా చదువుకున్నాం కాబట్టి కొంత ఈ ఉదాహరణలు మీకు అర్థమవుతాయి కాబట్టి చెప్తూ ఉన్నాను. 10 గంటలకు పరీక్ష ఉంది, 6 గంటల నుంచి నేను లేచి రివిజన్ చేసుకోవాలి. కానీ ఒకవైపు మనసులోనేమో మరి ఒక ప్రేరేపణ ఉంది. ఏంటి ఆ ప్రేరేపణ అంటే, నేను బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోకుండా పరీక్షకు వెళ్తే ఎట్లా, ప్రార్థన చేసుకోకుండా నేను పరీక్షకు వెళ్తే ఎట్లా అనేటువంటిది చాలా మనసులో ఒక ఆందోళన ఉంది. కానీ పోర్షన్ ఏమో చాలా ఉంది. ఒకవైపు ఏమో పోర్షను రివిజన్ చేయాల్సింది చాలా ఉంది, మరి ఒక వైపు ఏమో నేను ప్రార్థన చేసుకోకుంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో, ప్రార్థన చేసుకోకుంటే దేవుడు నా మీద కోపగించుకుంటాడేమో, నేను ప్రార్థన చేసుకోకుండా పోతే మరి నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని మనం అనుకుంటాం. సరే, 1 గంట 2 గంటలు నువ్వు ప్రార్థన చేసుకున్నావు. గంట సేపు 10 గంటలకు పరీక్ష అంటే నువ్వు గంట సేపు బైబిల్ చదువుకున్నావు, గంట సేపు ప్రార్థన చేసుకున్నావు. అక్కడ పోయిన తరువాత మన పరీక్ష సరిగ్గా రాయలేదు. సరిగ్గా ఎందుకు రాయలేదు అని అంటే, ఆ 2 గంటల్లో ఏదైతే నువ్వు లాస్ట్ మినిట్ రివిజన్ కొరకు కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నావో, ఆ 2 గంటల్లో ఆ క్వశ్చన్స్ చదివిండాల్సింది. చదివేవాడివే. నువ్వు ప్రార్థన చేసుకోకుండా వాక్యము చదవకుండా ఉంటే నువ్వు అవి చదివేవాడివే, పరీక్ష బాగా రాసేవాడివే. మరి ఇప్పుడు ఆ ప్రార్థన, ఆ యొక్క వాక్యం చదవటం మనకు లాభం చేసిందా, నష్టం చేసిందా? మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తేనే, వినండి నా మాట వినండి జాగ్రత్తగా, నేను ప్రార్థన చేస్తేనే నా పరీక్షలు బాగా రాస్తాను అనుకుంటే, నేను వాక్యం చదువుకుంటూ ఉంటేనే నా పరీక్షలు బాగా రాస్తాను అనుకుంటే, అసలు ఎప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇంకా బైబిల్ చదువుకోకుండా, బైబిల్స్ ఎప్పుడు చదువుకుంటూ ఉండొచ్చు కదా. కాలేజీకి వెళ్ళకుండా, టెక్స్ట్ బుక్లు చదువుకోకుండా ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే అందరికంటే ఎక్కువ మార్కులు నాకే రావాలి కదా. కారణం, నేను ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుడు జవాబిస్తాడని కదా నా ఆలోచన. దిస్ ఈస్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వాక్యానుసారం కాదు. మన యొక్క ఆలోచన తీరుని జ్ఞాపకం చేసి మనం అనుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క మంచితనం అనేటువంటిది మనము చేసే క్రియల వల్ల ఎక్కువ వచ్చు, మనము చెయ్యని క్రియల వల్ల తక్కువవచ్చు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనకు అర్థం కావటం ఈరోజు చాలా ప్రాముఖ్యం. ఇంకో మాట కూడా ఈరోజు చాలా ఉదాహరణలు నేను చెప్పబోతున్నాను, బహుశా మన మైండ్ మారటానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా సంతోషం ఈ వారంలో ఎంత సంతోషమైందంటే, మన సంఘంలోని 2 కుటుంబాలు కొత్త ఇల్లు కట్టుకోవటానికి పునాది వేశారు. నేను వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. నాకు చాలా సంతోషమైంది. అలాగే ఒకరు కారు కూడా కొనుక్కున్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేశాను. అలాగే మరి ఒకరు మంచి లారీ టిప్పర్ కొన్నారు, వారి కొరకు నేను ప్రార్థించాను. చాలా సంతోషం. వారు నన్ను ప్రార్థనకు పిలవటం
చాలా చాలా సంతోషంగా భావించాను నేను. కారణం, వారు దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయం కోరి దేవుని నామమున పరిశుద్ధపరచటానికి వారు ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనము ఒక కొత్త వాహనము కొన్నా, లేకపోతే ఒక కొత్త ఏదైనా పరికరం కొన్నా ఏం చేస్తారంటే దాన్ని నిమ్మకాయ మీద ఎక్కిస్తారు. నిమ్మకాయ మీద ఎక్కించడం, లేకపోతే మిరపకాయ కట్టడం, లేకపోతే ఏదో అలా చేయటం అనేది చేస్తారు. ఎందుకు చేస్తారనేది మీరు ఆలోచించాలి. ఎందుకు చేస్తారు? ఇది మాత్రమే కాదు, ఒక ఇల్లు కట్టిన తర్వాత ప్రతిష్ఠ చేయక మునుపు ఎవరో ఒకరి ప్రేరేపణ మన మనసులో ఉండకపోవచ్చు. ఎవరో ఒకరి ప్రేరేపణను బట్టి రక్తాన్ని చిలకరిస్తాం. అది గొర్రెపిల్ల రక్తం కావచ్చు, మేకపిల్ల రక్తం కావచ్చు, లేకపోతే మరి కోడిదైనా కావచ్చు. రక్తాన్ని చిలకరిస్తాం. ఎందుకు చేస్తారనేది మనకు అర్థం కావాలి. దేవుని మంచితనం అర్థం కావాలంటే ఇవన్నీ అర్థం కావాలి. ఎందుకు మనం చిలకరిస్తాం? ఎందుకు చిలకరిస్తామండి? అక్కడ శాంతి జరగాలి అని. ఆ మాట విన్నారా మీరు? ఆ మాట ఒకవేళ చెప్పకపోవచ్చు, కానీ ఎందుకు చేస్తారు అని అంటే శాంతి జరగాలి. ఎందుకు శాంతి? ఎవరు కోపంగా ఉన్నారని శాంతి చేయాలి? ఎవరు మండిపోతున్నారని శాంతి చేయాలి? ఎవరు సంతోషంగా లేరని శాంతి చేయాలి అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటే బహుశా విశ్వాసులు కాదు, కానీ దేవుని యందు విశ్వాసము సన్నగిలిన వారు కావచ్చు, బార్డర్ లైన్లో ఉన్నవారు కావచ్చు, వారు అనుకుంటారు, నేను ఒక మంచి ఇల్లు కట్టుకుంటే దేవుడే సంతోషంగా ఉండడేమో. కాబట్టి ఈ యొక్క ఆత్మలోకంలో ఉన్నటువంటి వారు నా మీద కొంత కోపాన్ని కలిగి ఉంటారు. నేను ఒక ఇల్లు కట్టుకున్నానని, ఒక వాహనం కొనుక్కున్నానని నా మీద వారు కోపంగా ఉంటారేమో. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వారిని కూల్ చేయాలి, శాంతి చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, శాంతి చేయటానికి నీవు సేవించుచు ఉన్న దేవుడు నీ మీద కోపంగా లేడు. నీవు శాంతి చేయటానికి నీవు సేవించుచున్న దేవుడు నీ మీద ఏమాత్రము అలిగి లేడు. నీ మీద ఆయనకు ఎటువంటి అసహనము లేదు. వాస్తవానికి చెప్పాల్సిన మాట ఏమిటంటే, నీవు ఆశీర్వదించబడితే సంతోషించు వారిలో మొట్టమొదటిగా దేవుడే ఉన్నాడు. అసలు ఆ ఆశీర్వాదం ఇచ్చిందే దేవుడు, ఆ యొక్క వాహనం ఇచ్చిందే దేవుడు, ఆ యొక్క ఇల్లు ఇచ్చిందే దేవుడు, ఆ ఇంటి స్థలము ఇచ్చిందే దేవుడు. నువ్వు ఎవరో వేరే వారిని శాంతిపరచాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనము కేవలం ఇలాంటివన్నీ ఎప్పుడు చేస్తాము అని అంటే, మనము దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్నప్పుడు. దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనము ఇవన్నీ ఈ సూపర్ఫిషియల్ లేక మరి బయట ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఇస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్పమంటారా? దేవుని యొక్క మంచితనం అనేటువంటిది కేవలము తన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే కాదు, తన యందు విశ్వాసం ఉంచని వారికి కూడా ఆయన తన మంచితనాన్ని ఇస్తూ ఉన్నాడు. దయచేసి వాక్యం చదవండి అమ్మా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రియమైన దేవుని బిడ్డలు ఈ మాట గమనిస్తూ ఉన్నారా? చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉంటాయి, వారికి సహాయం చేస్తూనే ఉంటాయి. కానీ ఈరోజు నీవు నేను దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. He wants us to understand His goodness. ఆయన మంచి స్వభావం మనకు అర్థం కావటము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము కూడా ఆ మంచితనము కలిగి ఉండటానికి. మీరు ఎప్పుడైనా గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కొన్నిసార్లు మన నోళ్ళలోనే ఈ మాట వస్తుంది, లేక వేరే వారు మాట్లాడినప్పుడైనా మీరు విని ఉంటారు. ఎలాంటి మాట అంటే, నేను మంచి వాళ్లకు మంచివాడిని, చెడ్డ వాళ్లకు చెడ్డవాడిని. అంటే బేసిక్గా ఏంటో నీకే తెలియదు. నువ్వు కేవలం కొంత మంచితనం ఉంది, కొంత చెడ్డతనం ఉంది. అంటే మంచి వాళ్ళు ఉంటే మనం మంచి వాళ్ళుగా ఉంటాం, చెడ్డ వాళ్ళు అవతల ఉంటే అంటే మంచితనం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మంచితనం చూడండి, అవి చెడ్డవారిని చూస్తాయట, మంచివారిని కూడా చూస్తా. నీ మంచితనము అలా ఉండాలి. కేవలము మంచివారి ఎడలనే మంచితనము చూపిస్తూ చెడ్డవారి ఎడల మనం కోపం చూపించడం కానీ మన మంచితనాన్ని దాచుకోవటం అనేటువంటిది దేవుని వాక్యానుసారము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కొన్ని గంభీరమైనటువంటి విషయాలు లోకంలో జరగటం చూస్తూ ఉన్నాం. ఉదాహరణగా మరి కొంత ఉత్తర భారతదేశంలో కొంతమంది పాస్టర్లను చంపుతూ ఉన్నారు.
పాస్టర్ల భార్యలను మరి చెరిపివేస్తూ ఉన్నారు. వారిని దెబ్బలు కొట్టి పాస్టర్ల భార్యలను వివస్త్రులుగా చేసి నగ్నముగా సమాజంలో తిప్పుతూ ఉన్నారు. గుండె కోత అవుతుంది. నేను ఆ విషయాలు చదువుతూ ఉన్నప్పుడు చూసినప్పుడు గుండె పగిలిపోతుంది. మరికొన్ని దేశాలలో దేవుని యందు విశ్వాసం గలవారిని కోళ్లను కోసినట్లు తలలను కోసేసి పడేస్తూ ఉన్నారు, కాల్చేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, భయంకరంగా శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఒక సాధారణమైన మానవుడిగా, సామాన్యమైన మానవుడిగా మనకు ఉద్రేకం రావటం, కోపం రావటం, వారి పట్ల ఎంతో మరి ద్వేషం పుట్టడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. వారు వేరే మతస్థులే కావచ్చు, వారు క్రైస్తవులంటే ద్వేషించే వారే కావచ్చు. కానీ ఈరోజు మన అందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, అటువంటి విధముగా ప్రవర్తించే వారి ఎడల నీ ప్రతిస్పందన ఏంటి? వారి ఎడల నీ ప్రతిస్పందన ఏంటి? నీ ప్రతిస్పందన వారి కొరకు ప్రార్థించటమా, వారిని ప్రేమించటమా, వారు కూడా దేవుని మార్గంలో రావాలనే తృష్ణ నీకుందా, లేకపోతే దేవుడు వారిని శిక్షించాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? కొన్నిసార్లు వాట్సాప్ గ్రూప్స్లలో ఇటువంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. మొన్న మధ్యలో తెలంగాణలో బైబిల్స్ కాల్ చేశారని ఆ ఫోటో చాలా సర్క్యులేట్ అయిపోయింది. దాని గురించిన కింద కామెంట్స్ చూస్తూ ఉంటే, వీరిని నడి రోడ్డు మీద ఉరితీసేయాలి. మంచితనం ఎక్కడ? నిజమే, వారు చేసేది నేను సమర్థించడం లేదు. వారు బైబిల్ను కాల్చడం చాలా తప్పు. వారు కాల్చిన దానిని మరలా ఇతరులకు ఆ యొక్క రోషాన్ని పుట్టించేటట్లు సోషల్ మీడియాలో పెట్టడం ఇంకా తప్పు. కానీ అది చూసినటువంటి నీవు నేను దానికి స్పందన ఎలా ఇస్తూ ఉన్నా? ఒక నిమిషం ప్రార్థించామా? ఒక నిమిషం వారి రక్షణ కొరకు, వారి మార్పు కొరకు అడిగామా? దేవా వారిని కనికరించమని మనం ప్రార్థన చేశామా? ఈరోజు నీవు నేను దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన కారణం ఏంటంటే, నీవు నేను మంచి వారిగా అవ్వాలి. చాలామంది మంచివారిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేక మంచివారిగా కనిపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం, ప్రేమైన దేవుని బిడ్డారా, మంచితనం అనేటువంటిది ఉంటే స్వాభావికంగా మనం మంచివారిగా అవుతాం. మనకు లేని మంచితనాన్ని చూపెట్టుకోవాలంటే అప్పుడే మనం ప్రయత్నం చేయాలి. మనలో స్వాభావికంగా మంచితనం అనేటువంటిది ఉన్నట్లయితే, దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మామిడి చెట్టునైతే మామిడి పళ్ళు కాయటానికి కష్టపడాల్సిన అవసరం లేదండి. నేను మామిడి చెట్టునయ్యండి యాపిల్ పండ్లు కాయాలంటే నేను కష్టపడాలి. నేను మంచివాడినైతే మంచి స్వభావం కనపరచడానికి నాకే ఇబ్బంది ఏం లేదు. అందుకనే ఈరోజు నీవు నేను మనలో ఉన్న చెడ్డతనాన్ని దేవుని దగ్గర సిలువ వేయాలి. ఆమేన్. మన చెడ్డతనం పోవాలి, మంచితనముతో మనము ప్రవర్తించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు మనం చదువుకుందాం తర్వాత. కానీ మనందరికీ ఇది అర్థం కావాలి. నిన్ను చాలా గాయపెట్టారు కొంతమంది, చాలా పరుషంగా మాట్లాడారు, అసభ్యకరంగా మాట్లాడారు, చిన్న చూపు చేసి మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు, అసలు నీవు తల ఎత్తుకోలేని విధముగా అందరి ముందు మాట్లాడేశారు. వారి కార్యము చూస్తే నీ గుండె చివుక్కుమనిపోయింది, చాలా బాధపడ్డావు. సాధారణమైనటువంటి ఏ మనిషి అయినా ఎలాంటి స్పందన కలిగి ఉంటాడు? మనం ఆలోచించేద్దాం. సాధారణమైన ఎలాంటి మనిషి అయినా చేసే స్పందన ఏంటంటే, ఒకటి, వెంటనే విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వెంటనే వారితో మాట్లాడటం ఆపేస్తాం. రెండవది, వారిని ఎప్పుడూ కలవము, చూడము. ఒకవేళ ఎదురుపడినా కంట్లో కళ్ళు పెట్టి చూడటానికి మనము ఎంతగా వీలైతే అంతగా అవాయిడ్ చేస్తాం. రెండవది. మూడవది, వీలైతే నీవు వారి ఎడల నీ ద్వేషాన్ని పెంచుకొని నీవు పగ తీర్చుకుంటావు. సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు బిడ్డలుగా నీవు నేను మన అందరము కూడా ఒక్క ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నీకు కీడు చేసిన వారిని నీవు ఎలా స్పందిస్తూ ఉన్నావు? నీవు వారి పట్ల నీ స్పందన ఉంటూ ఉంది? దేవుడు నిండా మంచితనమే ఉంది. మోషే ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా నీ మహిమను నాకు చూపు ప్రభువా అన్నాడు. ఏమన్నాడండి? దేవా నీ మహిమను నాకు చూపు. సాధారణంగా ఆ ప్రార్థన విన్నటువంటి ఎవరైనా సరే, దేవా నీ మహిమను నాకు చూపమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా జవాబు ఇవ్వాలనుకుంటాం? పెద్ద వెలుగు రావటం, అసలు భరించాలని ప్రకాశమానమైన వెలుగు రావటం అని అనుకుంటాం. కానీ ఏం జరిగింది మనం చదవాలి. చదవండమ్మా. నిర్గమకాండ 33వ అధ్యాయము 18వ వాక్యం 19వ వాక్యం. అతడు
దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. అరే, మోషే అడిగేది ఏమడుగుతూ ఉన్నాడు? మన చూపు ప్రభువా అని అంటే దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతా నీకు చూపిస్తా, నా మంచితనం చూపిస్తా. అంటే ఇంకో మాటలో దేవుని మహిమ ఆయన మంచితనమే, దేవుని మహిమ ఆయన ప్రేమయే, దేవుని మహిమ ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క దయాగుణమే. మంచితనానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, మనకు అర్థం కావాలి. ఏంటి మంచితనం మంచితనం అంటూ ఉన్నాను? మంచితనము అనే దానికి చాలా రకరకాల గుర్తులు లేక రంగులు లేక పర్యాయ పదాలు ఏంటంటే, మంచితనము దయాగుణము కలిగి ఉంటుంది, మంచితనము సహాయము చేస్తుంది, మంచితనము అర్థం చేసుకుంటుంది, మంచితనము క్షమిస్తుంది, మంచితనము ప్రోత్సహిస్తుంది, మంచితనము తనకు లేకపోయినా వేరే వారికి ఉండాలి అని కోరుకుంటుంది, వీలైతే ఆ విధంగా ఉండటానికి దారిలో సహాయం చేస్తుంది. మంచితనం అది, కనికరం మంచితనం, దయాగుణం మంచితనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 2 వారాలు కూడా యేసుక్రీస్తు శిలువ ధ్యానాలు చేసేటప్పుడు నా మనస్సు చాలా కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయిందో నేను చెప్పాలి మీకు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క మంచితనాన్ని చూసినప్పుడు నేను ఏడవకుండా ఉండలేకపోయాను. కారణం, ఆయన తనకు తాను ఎంత శ్రమలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా బరబ్బాను ఇంకా ప్రేమించాడు. తనకంటే దుర్మార్గుడైన బరబ్బాను మంచివాడు అని అన్నా కూడా బరబ్బా కొరకు తన ప్రాణం పెడుతూ ఉన్నాడు. తన యొక్క గడ్డము పెరికి వేసిన వారిని ద్వేషించలేదు, కానీ మరికొద్ది నిమిషాల్లో వారి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. తన ముఖము మీద ఉమ్మి వేసిన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. తను పిడిగుద్దులు గుద్దిన వారిని ఏమాత్రం కోపగించుకోలేదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డ, నేను అనుకుంటూ ఉంటాను కదా, పిల్లలు, మన చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు తల్లిదండ్రులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు వారు కూడా దెబ్బలేస్తారండి. మీరు చూసారా? చిన్నపిల్లలు ఆడుకుంటూనే ఒక్కొక్కటి టపా టపా అని కొట్టేస్తూనే ఉంటారు. కానీ తల్లిదండ్రులకు చిన్నపిల్లలు వేసిన దెబ్బలు సరదాగానే ఉంటాయి, నొప్పి వేస్తుంది, కానీ మనం అర్థం చేసుకుంటాం. వారు శత్రుత్వంతో కొట్టారని మనం అనుకోం, సరదాగా ప్రేమతో కొట్టారనే మనం చేరదీసుకుంటాం. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు అదే స్వభావముతో ప్రజల ఎడలో ఉన్నాడు. వారు కొడుతూ ఉంటే, నా బిడ్డలు నన్ను కొడుతూ ఉన్నారు, వారు తన వస్త్రములు లాగివేస్తూ ఉంటే ప్రేమతో స్పందించాడు. తనను కొరడాలతో 39 దెబ్బలు కొడుతూ ఉంటే ఎలాంటి విధముగా ఆయన కోపగించుకోలేదు. నా పిల్లలే కదా, నా పిల్లలే కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మంచితనం ఏంటో మనకు అర్థం కాదు. దేవుని యొక్క మంచితనం మీరు ఆలోచించండి. మనము కూడా, దయచేసి వినండి, నా మాట వినండి, మనము కూడా అనేక సార్లు తెలిసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం. మనము తెలియకుండా కాదు, నా మాట వినండి, తెలిసి ఇది చేయటం తప్పు, నేను ఇలా చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ పలానా విధంగా నేను జీవించకూడదని తెలిసినా సరే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం. అయినా సరే దేవుడు ప్రేమతో నిన్ను నన్ను చేరదీస్తూ ఉన్నాడు. హీఈస్ నాట్ యాంగ్రీ గాడ్. ఈ లోకంలో మనం అర్థం చేసుకోవాలి, ఇతరులకు అర్థం చేయాలి. ఏంటి అర్థం చేయాలి? దేవుడు కోపగించుకునే వ్యక్తి కాదు, ఆయన శిక్షించే వ్యక్తి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆలోచన చేయండి. నేను ప్రార్థన చేసుకోకుండా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఉద్యోగం రాలేదు, వెంటనే నేనేమనుకుంటాం? నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి నాకు ఉద్యోగము రాలేదు. నిజంగా దేవుడు అలా చేస్తాడా? చేయడు దేవుడు. కానీ మనం దేవుణ్ణి అలా ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైనా మనము ప్రార్థన చేసుకోకుండా ఒక పనిని తలపెట్టినప్పుడు అది సాఫీగా జరగలేదు, చాలా ఒడిదుడుకులుగా జరుగుతూ ఉంది, వెంటనే మనం ఏమనుకుంటాం? దేవుడు కోపగించుకున్నాడు, దేవుడు సంతోషంగా లేడు నా పట్ల, ప్రార్థన చేయలేదు కాబట్టి సంతోషంగా లేడు, అందుకనే ఈ పని సరిగ్గా జరగటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట వినండి. నీవు నేను తప్పులు చేసినా ఇంకా ఆయన సహనంతో ప్రేమతో మనల్ని చేరదీసి
మనల్ని ఇంకా రక్షణలో నడిపిస్తూ ఉన్నాడు అని అంటే ఇది ఆయన ప్రేమ. ఆయన మనం చేసిన తప్పులకు వెంటనే శిక్షించడము అలవాటు చేశాడు అనుకోండి, నా మాట వినండి, మనం చేసిన తప్పులకు వెంటనే శిక్ష వేయడం ప్రారంభించాడు అనుకోండి, ఎలా ఉంటాం? మనలో చాలామంది కుంటివారిగా, చాలామంది చేతులు లేని వాడిగా, కన్నుతో చేసిన తప్పుకు కన్ను తీసివేసి, చెవులతో చేసిన తప్పుకు చెవులు పోయి, కొంతమంది వెంట్రుకలు పోయి, కొంతమంది అసలే ఉండరు ఇక్కడ. నో, అలా చేయటంలా దేవుడు. ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, మంచి చేయువాడు. అదే రాస్తూ ఉన్నాడు 119వ కీర్తనలో, నీవు దయాళుడవు కనుక మంచి కార్యములు చేస్తావు. ఆయన మంచితనం అది. నీవు అడిగినందుకు నీకు ఇవ్వటంలా, నీ మీద ప్రేమతో నీవు ఇస్తూ ఉన్నాడు. ఇంకో మాటను కూడా నేను చెప్పనివ్వండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అంతకంటే ఎక్కువగా ప్రేమించటానికి నువ్వు ఎక్కువగా ప్రయాసపడాల్సిన అవసరంలా, నువ్వు అది సాధించలేవు కూడా. మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఎక్కువగా దేవునికి కానుక ఇస్తే దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడేమో, లేకపోతే ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడేమో, లేక నేను ఉపవాసము చేత కష్టపెట్టుకుంటే దేవుడు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడేమో. నో, యూ కెనాట్ ప్రాంప్ట్ గాడ్ టు లవ్ యూ మోర్ దాన్ వాట్ హీఈస్ ఆల్రెడీ డూయింగ్. హీఈస్ లవింగ్ యూ ద బెస్ట్ వే పాసిబుల్. నిన్ను ఆయన ఎంత శ్రేష్టముగా ప్రేమించగలడో అంత శ్రేష్టముగా ఇప్పటికే ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే బహుశా ఇప్పటికే అనే మాటలో నా యొక్క తాత్పర్యం ఏంటంటే, నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో నీకు తెలుసు, నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో నీకు తెలుసు, నువ్వు ఎంత స్థిరముగా లేక అస్థిరముగా ఉన్నావో నీకు తెలుసు, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తావో, మాట్లాడతావో, జీవిస్తావో, ఇప్పుడు ఎలా ఉన్నావో నీకు తెలుసు. ఇలాంటి స్థితిలో కూడా ఆయన నిన్ను ఎంత శ్రేష్టముగా ప్రేమించగలడో అంత శ్రేష్టముగా ఇప్పటికే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి మన ప్రభువుని మహిమపరుచుకున్నాం. దట్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దట్స్ ద గుడ్. ఆయన మంచితనం అది. నేను ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవా, నా ఎడల నీకున్నటువంటి ఈ రోజు ఉన్న ప్రేమ కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించేటట్లు నేను ఏం చేస్తే సాధించగలను అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, ఏమి చేసినా సాధించలేవు. బికాస్ హీఈస్ లవింగ్ యూ ద మ్యాక్సిమం. ఉదయం నుంచి పని చేశారు, వారికి 300 రూపాయలు వచ్చాయి. లాస్ట్ గంట పని చేశారు, వారికి కూడా 300 రూపాయలు వచ్చాయి. కానీ మొదట పని చేసిన వారితో ఒప్పందం ఏంటి? మీరు రోజంతా పని చేస్తే నీకు 300 ఇస్తానని చెప్పాడు. దేవుడు వారికి అన్యాయం చేయాలా. కానీ మనలో కూడా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, దయచేసి వినండి, ఇది చాలా ప్రాముఖ్యం మనకు అర్థం కావటం. అన్మెరిటెడ్ ఫేవర్ అంటాం దీన్ని, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. మనలో ఉన్న సమస్య ఏంటంటే, నాకు దేవుడు మంచి చేశాడు, నాకు దేవుడు వాగ్దానం చేసింది ఇచ్చాడు, కానీ నా ప్రక్కన సహోదరునికి నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. అది ఆయనకు తగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నాడా? ఆ వ్యక్తికి అది తగును. నాకు తగినట్లుగా ఆయన నాకు ఇచ్చాడు, ఆయనకు తగినట్లుగా ఆయనకి ఇచ్చాడు. కానీ నేను ఎప్పుడైతే పోల్చి చూసుకుంటానో దేవుడు నన్ను సరిగ్గా ప్రేమించడం లేదని అనుకుంటాను. ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టి దేవుని యొక్క స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీకేం కావాలో అది ఇస్తాడు, వేరే వారికి ఏం కావాలో అది వారికి ఇస్తాడు. నువ్వు వారితో పోల్చి చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో ఈ మంచి కథను విన్నాను, మనకు అర్థం కావడానికి నేను చెప్తూ ఉన్నాను. ఒక తల్లికి కుమారుడు, ఆ కుమారుడు అంటే చాలా ఇష్టం ఆ తల్లికి. ఎప్పుడూ ఆ కుమారుడితోనే ఉండేటువంటిది, చాలా చాలా ప్రేమించేటువంటిది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ కుమారుడికి చెల్లి పుట్టింది. చెల్లి పుట్టడంతో ఇప్పుడు ఆ తల్లి కుమారుడితో కాకుండా చెల్లితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంది. ఆ కుమారుడికి రాను వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు నన్ను నా తల్లి చాలా ప్రేమించేది, ఆ ప్రేమను నా చెల్లి వచ్చి తీసేసింది, నా ప్రేమనంతా తీసి ఇప్పుడు చెల్లికి ఇచ్చేస్తుంది అని తాను సంశయించాడు. ఇది వాస్తవమా ప్రేమైన దేవుని బిడ్డలారా, అబద్ధమా? మనం ఆలోచించాలి. ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఎంత అటెన్షన్ ఇవ్వాలో, ఎంత ప్రేమ ఇవ్వాలో ఆ తల్లి ఇచ్చింది, ఇప్పటికీ కూడా ఇస్తుంది. కానీ ఆ చంటి బిడ్డకు ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి, ఆ చిన్న పాపకు ఎక్కువ ప్రేమను ఇవ్వటం ఈ పిల్లవాడు భరించలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమైన కథ అని నేను చదివాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి
మరి లోపల పని చేసుకుంటూ ఉండగా రోకలి బండను తీసుకొని ఈ చిన్న పాపను పదే పదే కొట్టేశాడు ఈ చిన్న పిల్లవాడు. మనం నమ్మలేం. కారణం, తల్లి ప్రేమను శంకించి, తల్లి నన్ను ప్రేమించకుండా ఉండటానికి కారణం నా చెల్లి అని ఆలోచించి ఆ చిన్న పిల్లవాడు మనసులో ఆ యొక్క విషపు బీజము ఆ కార్యం. వెన్ వి డోంట్ అండర్స్టాండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, మనం కూడా ఇలా చేస్తాం.